వాడి కుడి మిసం మీద నిమ్మ వాడి గుండెల ఎత్తులు మెరియా వాడు రమ్మంటరాడే బావా వాడి పేర్రే నాగ చైతన్య వాడి ఎడం మిసం మీద దానిమ్మ వాడు రమ్మంటరాడే బావా వాడి పేర్రే అక్కినేని నాగ చైతన్య వాడి కళ్ళే కాటుక నలుపుల్ వాడి చూపే చూస్తే చురకత్తుల్ వాడి నెత్తిన నల్లని జులపాల్ అవి తాకితే సిల్కు దారాల్ వాడి నోట్లో తెల్లని దంతాల్ తెరిస్తే ముత్యాల మెరుపుల్ వీరా 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 గ్రీకు వీరుడి పుత్రుడి వాడా వాడు రమ్మంటరాడే బావా వాడి పేరే నాగ చైతన్య వాడి కళ్ళే వాడి కన్నులు ఎన్నెలు కురియా వాడి పలుకుల పదని సమొగేనమ్మా కంటితో కుడి కంటితో కొడితే కన్యల్ అయ్యను నిండు చూలాల్ పొంటితో ముని పంటిత కొరికితే పెదవుల్ శ్రీమంతం జరుగును స్త్రీలక్ వీరా 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 గ్రీకు వీరుడి పుత్రుడే వాడా వాడు రమ్మంటరాడే బావా వాడి పేర్రే అక్కినేని చైతన్య వాడి పేర్రే అక్కినేని చైతన్య దండల్ సినిమాతో దడలు అనిపించిన అక్కినేని యువ సామ్రాట్ యువ హీరో నాగార్జున గారి కొడుకు నాగ చైతన్య అఖిల్ అన్నయ్య నాగ చైతన్య ఎర్రగా తీసిండయ్య. సినిమా పరంగా అయితే గూస్ బంప్స్ అంటారు కదా, ఇప్పటి వరకు ఇలా వచ్చి అరుస్తూ ఉంటాం కదా పాపులర్ అవ్వని నాలాంటి వాళ్ళే పాటలు పాడి హైలైట్ అవ్వాలని ఏదో 1000 కోట్లు 1,00,000 కోట్లు పాపులర్ అవ్వాలని చెప్తారు కదా, గూస్ బంప్స్ వచ్చినాయి నరాల్లో రక్తం పారుతుంది అంటారు కదా. నేనైతే ఇక్కడ ఇప్పటివరకు ఏ ఐమాక్స్ దగ్గర ఎవరు చెప్పిన నేను చూడలే. ఈ రోజు సినిమాలో చూసా వెనక నుంచి నాగ చైతన్య వచ్చి సాయి పల్లవిని పట్టుకుంటే మెడల మీద రోమాలు నిక్కబడుచుకున్న సన్నివేశాలు చూపించారు. దాన్ని అంటారు రోమాలు నిక్కబడుచుకోవడం అంటే. నెక్స్ట్ పాకిస్తాన్ సంబంధించిన కొన్ని సన్నివేశాలు, అలాగే సముద్రం మీద సన్నివేశాలు, శత్రు దేశం వాడైనా సరే కాపాడుతూ చూసారు. హైలైట్స్ అనమాట. ఒక స్టార్లని మనం పెద్ద పెద్ద స్టార్లు ఉన్నారు కదా, వాళ్ళు ఎగిరేసి గాల్లో ఎగిరి పడవలు పట్టుకుంటుంటే ఎగిరే సన్నివేశాలు, కత్తుల మీద మన బాహుబలిలో ఎగిరిపోయి ఎదుటి మీద ఫైటింగ్ చేసినప్పుడు గుండెలో బాణాలు ఇచ్చారు, అటువంటి సన్నివేశాలు కనపడ్డాయి. సముద్రాలు సూపర్ అనిపించేస్తాయి. ప్రొడక్షన్ గారికి ఆయన కెరియర్ లోనే బెస్ట్ మూవీగా చెప్పొచ్చు. సినిమా 100% సాటిస్ఫైడ్. ఫిబ్రవరి 14 7 days లో వస్తుంది. ఈ సినిమా లవర్స్ కి అయితే మంచి హిట్ అని చెప్పొచ్చు. సినిమాకి ప్లస్ పాయింట్స్ హైలైట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్. దేవిశ్రీ ప్రసాద్ గారు కానీ డైరెక్టర్ చందు గారు కానీ సినిమా ఎలివేట్ చేయడంలో చాలా బాగా సక్సెస్ అయ్యారు. సినిమా కొంచెం పాకిస్తాన్ ఇండియా డ్రాప్ ఉంటది. సో దేశభక్తి, లవ్ స్టోరీ అండ్ అన్ని కలిపి ఎక్కడ కూడా లాగ్ అని కానీ ఓవర్ అని కానీ అనిపించదు. ఓన్లీ లాస్ట్ లో కొంచెం సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఉంటది. చాలా బాగుంది. రియల్ లవ్ స్టోరీ అంటారు, రియల్ గా అనిపించిందా? రియల్ గా అనిపించింది. మనకి లాస్ట్ దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా చూపిస్తారు లాస్ట్ సినిమా అయిపోయాక. ఎక్కడ కూడా సాయి పల్లవి ఏమన్నా నాగ చైతన్య డామినేషన్ చేసినట్టు? నాగ చైతన్య గారు సాయి పల్లవి ఎక్కడ డామినేట్ చేసినట్టు లేదు. ఎందుకంటే ఈ సినిమా నాగ చైతన్య గారు యాక్టింగ్ పరంగా ప్రూవ్ అయింది. ఎందుకంటే ఇది ఒక మాస్ యాక్షన్ ఫిల్మ్ కాదు, లవ్ స్టోరీ. సో అందులో నాగ చైతన్య గారి యాక్టింగ్ తో ఖచ్చితంగా ఈ సినిమా బాగా చేశారని చెప్పొచ్చు. ఓకే, వాళ్ళకి ఏమన్నా అంటే డాన్స్ పరంగా నాగ చైతన్య రాదంటారు కదా, ఇలా నాగ చైతన్య గారు శివుడి సాంగ్ లో చాలా బాగా డాన్స్ చేశారు. సాయి పల్లవితో సమానంగా, లైక్ ఆమె ఒక ప్రొఫెషనల్ డాన్సర్, ఆమెతో సమానంగా బాగా చేశారని చెప్పొచ్చు. సాయి పల్లవి గురించి ఇంకేమన్నా చెప్పాలంటే? సాయి పల్లవి గారు ఆబ్వియస్లీ షీఈ్ అ ప్రో లేడీ పవర్ స్టార్ అంటారు. ఈ సినిమాలో కూడా అలాగే చాలా బాగా యాక్ట్ చేశారు. ఓకే, మాకేమన్నా డైలాగ్ చెప్పగలుగుతారా సినిమాలోనే? సినిమాలో ఇప్పుడు హైలైట్ గా బాలకృష్ణ గారు తొడగొట్టేసి డైలాగ్లు ఏముండవు, లవ్ స్టోరీ డైలాగ్స్. నేను బాగా మూవీని ఫీల్ అయ్యాను, నా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. అదైతే చెప్పగలను, డైలాగ్ అయితే చెప్పలేదు. చంద్రమోహన్ రెడ్డి గారు ఫుల్ కొట్టేసింది సాయి పల్లవి గారు కూడా. ఎందుకు అంటే అంత మంచి లవ్ స్టోరీని మళ్ళా మనకి నాగ చైతన్యతో చంద్రమోహన్ రెడ్డి గారు చేశారు. వాళ్ళది ఫస్ట్ కాంబినేషన్ ఏం కాదు, మళ్ళీ మళ్ళీ హిట్ కొట్టారు. ఈయనకి ఆయన ప్లస్, ఆయనకి ఈయన ప్లస్. ఒకరు సినిమాలు తీసుకుంటున్నారేమో అనిపిస్తుంది వాళ్ళిద్దరిని చూస్తే. అంత బాగుంది. నాగ చైతన్య గారి యాక్టింగ్ కూడా మనం మాట్లాడక్కర్లేదు, చాలా బాగుంది. ఎందుకు అంటే ఆయన ఫస్ట్ టైం కాదు ఇలాంటి సినిమాలు, మంచి సినిమాలతో ఆడియన్స్ ముందుకు రావడం. సో జనాలు మరి నాగ చైతన్య గారిని గుర్తుపట్టట్లేదా, లేకపోతే బాక్స్ ఆఫీస్ నంబర్స్ గుర్తుపట్టట్లేదా నాకు అర్థం కాదు. నాగ చైతన్య గారు మాత్రం సినిమాకి 100% న్యాయం చేశారు. అది లవ్ స్టోరీ, ఎమోషనల్ సీన్స్ కానివ్వండి, రొమాన్స్ కానివ్వండి, పేట్రియాటిజం సీన్స్ కానివ్వండి, అన్నిట్లో న్యాయం చేశారు. అక్కినేని ఫ్యామిలీ ఏ సినిమాతో హిట్ కొట్టలేదు.
అది మనం తర్వాత మాట్లాడుకుందాము. నాగ చైతన్య గారి గురించి మాట్లాడదాం అంతే. నాగ చైతన్య గారు ఏ సినిమాతో హిట్ కొట్టలేదు చెప్పండి. ఆయన వస్తూనే ఉన్నారు, హిట్ కొడుతూనే ఉన్నారు, మంచి సినిమా మనకి ఇస్తూనే ఉన్నారు. మేబీ పుష్ప లాగా, RRR లాగా పెద్ద పెద్ద కోట్లు కోట్లు అవన్నీ చెప్పుకోవట్లేదేమో అంతే. జనాలకి అమ్మయ్య మంచి సినిమా చూసారు. సాయి పల్లవి గారి యాక్టింగ్ గురించి మనం మాట్లాడాలన్నా నేను మాట్లాడగలుగుతానా చెప్పండి? 100% ఆవిడ ఎవరిని డామినేట్ చేయలేదు చెప్పండి. ఆవిడ స్క్రీన్ మీద వాళ్ళు ఇల్లు అని చూడదు, ఎవరిని పడితే వాళ్ళని డామినేట్ చేశారు. సో 100% నాగ చైతన్య గారిని కూడా డామినేట్ చేసి అలాంటి క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకుంటుంది ఆవిడ. ఆవిడని వెతుక్కుంటూ వస్తున్నాయో ఈవిడ వెతుక్కుంటూ వెళ్తుందో అర్థం కావట్లే. అదే చెప్తున్నా, నేను కోట్ల గురించి రికార్డుల గురించి నేను అస్సలు మాట్లాడను. అసలు వాళ్ళందరూ అవి నిజంగా చెప్తారో ఉత్తుగా ఏదో నంబర్లు వేసేస్తారో ఇష్టం వచ్చినట్టు నాకు తెలీదు. నేనైతే సినిమా చూసి బయటకు వచ్చాక రైట్ రా మంచి సినిమా చూసినా ఎవరో ఒకలే ఉప్పెన స్టోరీ వేరమ్మా. ఉప్పెన స్టోరీ వేరు. లవ్ స్టోరీ అండ్ దేశం మీద ఉన్న ఒక లీడ్ తో నాగ చైతన్య ఒక మెట్టు ఎక్కడని చెప్పచ్చు యాక్టింగ్ ప్రకారంగా. దీంట్లో మోర్ దెన్ తీసుకోవాల్సింది ఏంటంటే లవ్ ట్రాక్ చాలా బాగుంది. డిఎస్పీ మ్యూజిక్, సాయి పల్లవి గారు టెండెల్ రాజు అనొచ్చు, నాగ చైతన్య టెండెల్ రాజు అనొచ్చు. వాచబుల్ బుక్.